నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులైన యువకులు భారీగా ఫౌండేషన్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులైన యువకులు భారీగా చేరారు. వీరికి ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర ఫౌండేషన్ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ సాదర స్వాగతం పలికారు. ఫౌండేషన్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శికి ఎన్నికైన కోడి సీతారామయ్య మిత్ర బృందం బాధ్యతలు స్వీకరించి మండపాక సుబ్బును సన్మానించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1301వ రోజు కోడి సత్యనారాయణ సారథ్యంలో పేదలకు భోజన వితరణ జరిగింది. సుబ్బు మాట్లాడుతూ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి యువత ప్రేరణ పొందడం సంతోషదాయకమని అన్నారు. అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా నిరంతరం పేదలకు భోజన వసతి కల్పిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన జిల్లా ప్రధాన కార్యదర్శి కోడి సీతారామయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి స్వాములకు నిరంతరం కాకినాడ రూరల్లో భోజనం అందిస్తున్నామని, ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు మద్దతుగా ఉంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడప జగదీష్, కాలాడి వెంకటేష్, కోడి శ్రీనివాసు, మేడిశెట్టి త్రిమూర్తులు, మాచవరపు సత్యనారాయణ, కోడి సూర్యనారాయణ, పంపన రమేష్, గోవిందు, పాలిక శివ, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సోదరుడు కోడి సీతారామయ్య గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు రాష్ట్రంలోనే సనాతన ధర్మం కాపాడడంలో ఎన్నో కార్యక్రమాలతో పాటు మరి స్వాములకు గత 12 రోజుల నుంచి రూరల్లో ప్రతి స్వామివారికి భోజనాలు అందిస్తున్న తీరు అమోఘం. మరి ప్రతి ఒక్కరూ స్వామి మనసుతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మరి ఆయనకి మేము తోడుగా ఉంటామని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కోడి సీతారామయ్య వారి మిత్ర బృందానికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, మరి రూరల్ పిల్లి సత్యబాబు గారి ఆశీస్సులతో మరి ఈరోజు భోజన వసతి కల్పించిన కోడి సీతారామయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కారణం చేత ఈరోజు మా వంతు సాయంగా పేదలకు మేము ముందుంటామని చెప్పి వచ్చాం. అదేవిధంగా ముందు కూడా ఫౌండేషన్ తరఫున మేము కూడా సేవలు అందిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా శబరిమల జ్యోతికి వెళ్ళే స్వాములందరూ కూడా మేము గత సంవత్సరం కూడా స్వాములకి 42 రోజులు భిక్ష పెట్టాం ఏకదాటిగా జనవరి 7 వరకు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ సంవత్సరంలో కూడా నవంబర్ 27 నుంచి జనవరి 7 దాకా కూడా స్వాములకి మా కాకినాడ రోడ్లో రమణపేట ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్ వెనక మా స్వగృహంలో స్వాములకి ఈ రోజుతో 12 రోజులు పూర్తవుతుంది స్వామి భిక్షాన్న కార్యక్రమం చేసిన ప్రతి స్వాములకు కూడా, భక్తులకి, మాకు సహాయ సహకారాలు అందిస్తున్న స్వాములకి, భక్తులకి, గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఒకరోజు మా ఫౌండేషన్ తరఫున కూడా స్వాములకి అక్కడ చేద్దామన్నారు అన్నయ్య గారు. చాలా సంతోషం స్వామి. అలాగే ఈ కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.